మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నియోజకవర్గంలో జరిగినటువంటి ఇష్యూ చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఒక్కసారి మీకు వీడియో చూపించినాక మనం మాట్లాడుకుందాం. తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ కాడ నుంచి సాయి బ్లాంక్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయి బ్లాంక్లో వచ్చి పాయింట్ తిప్పి ఎట్టబడితే అట్టు చేసింది. భయం వేసి ఎవరే అనుకొని లేచి కళ్ళు తిరిగినేమో అనుకొని పోయి నిలబడ్డాను. ఆయన వచ్చి ఎత్తుకొని అవుతుంది పక్క పడేసుకోలేదు. 12 సంవత్సరాల మైనర్ బాలికపై ఈ విధంగా చేస్తే ఆ తల్లిదండ్రులు కానీ మిగతా ఆడబిడ్డలు కానీ ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా. ఈరోజు విషయానికి వద్దాం. ఖమ్మంలో జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఒక 12 సంవత్సరాల ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి ఒక మానవ మృగం ఎవడైతే ఉన్నాడో వాని పేరే మొహమ్మద్ గౌస్. కొన్ని యూట్యూబ్ ఛానల్ వాని పేరు కూడా తీసుకుంటలేవు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాయి ఈరోజు నేను, మీ ఇంట్లోనే జరుగుతుంది ఇట్లా, అప్పుడు కూడా తీసుకోరా. వాని పేరు మొహమ్మద్ గౌస్. అది అపార్ట్మెంట్ లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వీడిని సాయబ్ అని పిలుస్తారంట. వీడు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మైనర్ బాలిక పైన వీడు ఈ విధంగా చేసి ఆ మైనర్ బాలిక మళ్ళీ అని చెప్తే నా బండారం ఏదో బయట పడుతుందో, నన్ను మళ్ళీ ఎవరేం చేస్తారు అని చెప్పి భయపడి వీడు 3rd ఫ్లోర్కి తీసుకువెళ్ళి 3rd ఫ్లోర్ నుండి బయటికి నూకేసిన. వీడు నూకేసిన క్రమంలో ఆ అమ్మాయికి 2 కాళ్ళు, 2 చేతులు, వెన్నుముక్క అన్ని కూడా డ్యామేజ్ అయినాయి. ఈరోజు మనం చూసుకుంటే చాలా బాధాకరం ఇది. ఈరోజు ఆడపిల్లగా పుట్టడం చేసిన తప్ప అని అడుగుతున్నా. ఈరోజు నేను అభం శుభం తెలియనటువంటి ఆ మైనర్ బాలికపై ఈ విధంగా ఇలాంటి మానవ మృగాలు ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళని మనందరం ఏం చేయాలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడాలి. ఈరోజు దీనికి పాల్పడినటువంటి ఎవడైతే మొహమ్మద్ గౌస్ ఉన్నాడో వాడిని ఎంబడే ఎన్కౌంటర్ చేసి తెలంగాణ సమాజానికి చూపించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారిపైన ఉందని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. గౌస్ అనేటువంటి ఎవరైతే ఉన్నాడో వీడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. వీడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు స్పందించాలి దీనిపైన. మన బండి సంజయ్ కొడుకు పైన ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెలిచారు కదా, దీని గురించి కూడా మాట్లాడండి. మీరు అందరూ కూడా ఈరోజు బయటికి రండి, ర్యాలీలు చేయండి, ధర్నాలు చేయండి, మీ మానవత్వాన్ని కాపాడుకోండి. ఈరోజు మీరు ఇది జరిగి 2 రోజుల దగ్గరకు వస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఒక్క యూట్యూబ్ ఛానల్ దీని గురించి మాట్లాడాడు, ఒక యూట్యూబ్ ఛానల్ దీని గురించి అయ్యాడు, ఒక యూట్యూబ్ ఛానల్ ఆ మొహమ్మద్ గౌస్ అని చెప్పి వాని పేరు తీసుకోడు. ఇక్కడ 12 సంవత్సరాల మైనర్ బాలిక పైన ఈ విధంగా దాడి జరిగినప్పుడు గొంతులు ఇవ్వాలి కదా, దీని గురించి మాట్లాడాలి కదా. అంటే మొన్నటి వారికేమో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కబ్జా చేశారు, తెలంగాణ